మరోసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్వాకం అయితే బయటపడింది. ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు ఇప్పటి వరకు వైద్యం అందించలేదు డాక్టర్లు. ఒకరిద్దరు వైద్యులతోనే అటు కావలి ఏరియా ఆసుపత్రి అయితే సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ ఎయిడ్ చేయడంలోనూ డాక్టర్లు వైఫల్యం చెందారని అటు క్షతగాత్రుల బంధువులు అయితే వాగుతున్నారు. నరకయాతన పడుతున్న క్షతగాత్రులను చూసి అటు తట్టుకోలేక వైద్యులకు చేతులెత్తి దండం పెడుతున్నారు క్షతగాత్రుల బంధువులైతే. మా వైద్యం ఇంతే అంటూ కూడా అటు వైద్యులైతే దురుసుగా ప్రవర్తిస్తున్న వైనాన్ని ప్రస్తుతం మనం న్యూస్ 360 స్క్రీన్ మీద దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం. ఇష్టం ఉంటే చేయించుకోండి, లేకుంటే వెళ్ళిపోండి అంటూ వారు కూడా హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. Examine me. Nature, bleeding now. I am still bleeding. I am still bleeding. Doctor, services are under. What you trying to do? Are you trying to do? Okay, super hospital and service బాగుందండి. కానీ ఇప్పుడు రెఫర్ చేయండి. I want to know proper diagnosis. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్వాకం మరోసారి బయటపడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు ఇప్పటి వరకు కూడా అటు వైద్యం అందించలేదు డాక్టర్లు. ఒకరిద్దరు వైద్యులతోనే కావలి ఏరియా ఆసుపత్రులతో అయితే సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ ఎయిడ్ చేయడంలోనూ కూడా డాక్టర్లు వైఫల్యం చెందారని అటు క్షతగాత్రుల బంధువులైతే వాపోతున్నారు. నరకయాతన పడుతున్న క్షతగాత్రులను చూసి తట్టుకోలేక వైద్యులకు చేతులెత్తి దండం పెడుతున్నారు క్షతగాత్రుల బంధువులైతే. దానికి సంబంధించిన విజువల్స్ ని ప్రస్తుతం మనం న్యూస్ 360 స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు మా వైద్యం ఇంతే అంటూ కూడా అటు వైద్యులైతే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టం ఉంటే చేయించుకోండి, లేకుంటే వెళ్ళిపోండి అంటూ కూడా వారు హుకుం జారీ చేశారు. I want to know proper diagnosis. మరోసారి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాకం అయితే బయటపడింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి బాలరాజు అందిస్తారు. బాలరాజు చెప్పండి, అటు కావలి ఏరియా ఆసుపత్రుల్లో అయితే ఒకరిద్దరు వైద్యులతోనే ఆసుపత్రి కూడా నడుస్తోంది. క్షతగాత్రులకు సరైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా ఇష్టం ఉంటే వెళ్ళి చేయించుకోండి, లేకపోతే వెళ్ళిపోండి అంటున్న వైనాన్ని అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? మాధురి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత విద్యకు వైద్యానికి అత్యధికంగా పెద్దపీట వేస్తున్నాము. వైద్యశాలన్నింటిలో కూడా అత్యధిక సేవలను అందించేందుకు కూడా ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పి అనేక రకాలుగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు పదే చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అదే క్రమంలోనూ అనేక ప్రాంతాల్లో అత్యున్నత సేవలను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా అనేక పరికరాలను కూడా చేపడుతున్నామంటూ కూడా ఇప్పటి వరకు మంత్రులు వీళ్ళందరూ ప్రగల్భాలు పలుకుతున్నటువంటి మాటలైతే చూస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు వెళ్ళిన సమయంలో వైద్యులు అందుబాటులో కూడా లేకుండా ఉన్న పరిస్థితి నెలకొంది. అనేక ప్రాంతాల్లో చూసినట్లయితే ఆ వైద్య సేవలకు సంబంధించినటువంటి పరీక్షల కేంద్రాలు కనిపించు అవి కూడా లేని పక్షంలో అక్కడికి పోయినటువంటి రోగులందరూ కూడా నరకయాతనకు గురి కావాల్సిన పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఇదే క్రమంలో నేడు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లా కావలి టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకున్నటువంటి భారీ ఘోర రోడ్డు ప్రమాదం చూసినట్లయితే ఆ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 6 మంది వరకు మృత్యువాత పడగా 15 మంది వరకు తీవ్ర గాయాలతో కావలి ఏరియా ఆసుపత్రిలో చేరారు. అయితే ఈ ఏరియా ఆసుపత్రిలో చేరిన వారికి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి ఆసుపత్రిలో చేరితే ఇప్పటి వరకు కూడా చిన్న ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయడంలో కూడా వైద్యులు వైఫల్యం చెందడమే కాక అక్కడ ఉన్నటువంటి వైద్యులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రశ్నించడానికి వెళ్ళినా కానీ వైద్యులు రోగుల బంధువుల పట్ల కూడా తీవ్రంగా ర్యాష్ గా మాట్లాడుతున్నారంటూ కూడా ఇక్కడ వాపోతున్న పరిస్థితులు నెలకొని. అయితే ఇప్పుడు మనకి రిలీజ్ అయిన వీడియోలో చూసినట్లయితే ఓ మహిళ తన భర్త పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పరిస్థితుల్లో
ఫస్ట్ ఎయిడ్ కూడా తన భర్తకు చేయలేదు. ఏదన్నా అడిగితే డాక్టర్లు ఇప్పటి వరకు మాకు చెప్పకపోగా ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు. అది ట్రీట్మెంట్ ఎలాంటి సందర్భాన్ని కూడా చెప్పకుండా పూర్తి స్థాయిలో కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చేతులెత్తి దండం పెట్టి మహాప్రభు మాకు వైద్యం అందించండి, మా ప్రాణాలను కాపాడండి అంటూ వేడుకోవాల్సిన పరిస్థితులు కూడా ఆ కావలి ఆసుపత్రిలో అయితే చోటు చేసుకున్నాయి మాధురి. అండ్ బాలరాజు, అట్లీస్ట్ ఇప్పటికైనా అటు క్షతగాత్రులకి అటు వైద్యులు వైద్యం అందించారని అనుకోవచ్చు అంటారా? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ పోలీసులు కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే దురుసుగా మాట్లాడిన వైనాన్ని చూస్తున్నాం. ప్రస్తుతం వారికి సంబంధించి ఏవైనా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? మాధురి, ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూసినట్లయితే ఉదయం నుంచి కూడా పోలీసులు అంటే శతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించింది కూడా పోలీసులే. అయితే పోలీసులు తరలించినప్పటి నుంచి కూడా పోలీసులు అక్కడే ఉండి క్షేత్రస్థాయిలో వాళ్ళు చేయాల్సిన సదుపాయాలు కావచ్చు, సేవలు కావచ్చు, వాళ్ళు అయితే చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. అంటే ఇక్కడ వైద్యులు చూసినట్లయితే వైద్యులు పూర్తి స్థాయిలో కూడా లేని పరిస్థితి, ఒకరిద్దరు తప్ప కొరవాళ్ళందరూ వైద్యులు అయితే లేరు అక్కడ. అదే కాక వైద్య సహాయక సిబ్బంది కూడా పూర్తిగా లేని పక్షంలో పోలీసులే వైద్య సహాయక సిబ్బందిగా అవతారం ఎత్తాల్సిన పరిస్థితులు కూడా అక్కడ కావలి ఏరియా ఆసుపత్రులు అయితే నెలకొన్నాయి. అయితే ఇప్పటికీ చూసుకున్నారు కానీ పూర్తి స్థాయిలో అయితే వైద్యం అందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. కేవలం నామమాత్రంగా వైద్యం అందించారే తప్ప పూర్తి స్థాయిలో వైద్యం అందించలేదు. ఎవరైనా రోగుల తరఫున బంధువులు ప్రశ్నిస్తే మాకు ఇక్కడ వైద్యం అందించడానికి ఆ పరికరాలు లేవు, మీరు అందువల్ల ఇష్టం ఉంటే వైద్యం చేయించుకోండి, లేదంటే మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, 108 ద్వారా మీకు సేవలు అందిస్తామంటూ వారికి హుకుం జారీ చేస్తున్నారే తప్ప వారితో సానుభూతిగా మాట్లాడుతూ వైద్య నారాయణ హరి అన్నట్టుగా వైద్యం అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు అయితే కావలి ఏరియా ఆసుపత్రుల్లో కనిపించట్లేదని చెప్పవచ్చు మాధురి. అండ్ బాలరాజు, ఓవరాల్ గా దీనికి సంబంధించి అటు క్షతగాత్రుల బంధువులు ఏమంటున్నారు? మాధురి, శతగాత్రుల బంధువులు అయితే తీవ్ర స్థాయిలో ఓవైపు ఆవేదన వ్యక్తం చేస్తూ మరోవైపు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలి, ఖచ్చితంగా చర్యలు చేపట్టకుంటే ఇలాంటివే రానున్న రోజుల్లోనూ పునరావృతం అయ్యే పరిస్థితులు ఉన్నాయి కనుక ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీటిపై ప్రత్యేక దృష్టి సారించి కేసులు వీళ్ళ మీద చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి పునరావృతం అవుతూనే ఉంటాయి. అందువలన ఇప్పటికైనా చర్యలు చేపట్టాలంటూ కూడా వేడుకుంటున్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ బాలరాజు. నేను వచ్చినప్పుడు ఫస్ట్ చేసి పెట్టాను. నేను అందుకే నేను మిమ్మల్ని